నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనదే విజయం. పోలిపల్లి యువగళ విజయోత్సవంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ధీమా. విదేశీ విద్య సివిల్స్ పాస్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం అండ. ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లోకి జమ చేసిన సీఎం జగన్. ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవాలి. వారోత్సవాల ముగింపు సభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున వెల్లడి. అంగన్వాడీలో వినూత్న నిరసన. సమ్మెలో భాగంగా జోలిపట్టి భిక్షాటన చేసిన మహిళలు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన విజయం ఖాయమని యువకుల ముగింపు సభలో పలువురు వ్యక్తులు అన్నారు. లోకేష్ వారసుడు కాదని ఓ నాయకుడని పాదయాత్రలో నిరూపించాడని తెలిపారు. టీడీపీ జనసేన రావడంతోనే రాష్ట్రానికి పట్టిన శని వదిలించిపోబోతోందని నేతలు స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ ప్రసంగాలు ఆసక్తిగా మారాయి. వచ్చే ఎన్నికలకు ఇక్కడి నుంచే శంఖారావాన్ని పూరించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం నవశకం పేరిట విజయనగరం జిల్లా పోలిపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి జనం పోటెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణుల ప్రసంగాలు ఆసక్తిగా రేకెత్తించాయి. యువ నాయకుడు లోకేష్ వారసుడు కాదని, యువగళం పాదయాత్రతో ఆయన నాయకుడిగా ఎదిగారని నేతలు తెలిపారు. 200 ఎకరాల్లో భారీ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 600 మందికి పైగా నేతలు స్టేజ్పై ఆసీనులు అయ్యారు. భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. 2000 మంది వాలంటీర్లు సేవలు అందించారు. 150 మంది కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. దాదాపుగా 6 లక్షల మంది హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్లు పూలమాలలు వేశారు. యువగళం విజయోత్సవ సభ విజయవంతమైంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇక్కడి నుంచే సమర శంఖారావాన్ని పూరించారు. ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్ గా ఎదగాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. అర్హత కలిగిన ప్రతి పేద విద్యార్థి విదేశాల్లో ఉన్నత చదువులు చదివించేందుకు జగనన్న విదేశీ విద్య దీవెన కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ పథకం నిధులను ఆయన విడుదల చేశారు. జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కింద రాష్ట్రంలో అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్ జమ చేశారు. 8 లక్షల వార్షిక ఆదాయం ఉన్న పేద విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. సివిల్స్ అభ్యర్థులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ప్రిలిమ్స్ పాస్ అయిన విద్యార్థికి ₹1,00,000, మెయిన్స్ పాస్ అయితే ₹1,50,000 అందిస్తున్నారు. సివిల్స్ లో క్వాలిఫై అయిన 95 మందికి విద్య దీవెన పథకం కింద ప్రోత్సాహకాన్ని అందజేశారు. తల్లిదండ్రులు ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటుందని సీఎం అన్నారు. మన పిల్లలకు మేలు చేయాలనేది తన లక్ష్యంగా చెప్పారు. ఈ రెండో విడత కార్యక్రమం ద్వారా దాదాపుగా 95 మంది విద్యార్థులు సివిల్స్ ప్రిలిమ్స్ చేశారని, వీరిలో 11 మంది మెయిన్స్ కి ఎంపిక అయ్యారని తెలిపారు. అర్హత ఉన్న వారంతా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే. అర్హత నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తూ ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం, పరిస్థితి రావాలి. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు.
ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేసాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తా ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి, మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మీరు సిమిలర్లీ ఈరోజు ఇంకొక రెండో మంచి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అనంతరం జిల్లాల వారీగా కలెక్టర్లతో మాట్లాడారు. ఒక్క విశాఖ జిల్లాలో విదేశీ విద్య దీవెన కింద 2.23 కోట్లు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఇంధనాన్ని పొదుపు చేయడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు సభను ఆర్కే బీచ్ లో నిర్వహించారు. రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఏపీబీటీసీఎల్ సర్కిల్ ఆధ్వర్యంలో సేవ్ ఎనర్జీ నినాదంతో ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం ఆర్కే బీచ్ లో ర్యాలీ నిర్వహించారు. ఇంధన వనరులను వృధా చేయరాదని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సభలో సీజీఎం సింహాద్రి, సిఎండి పృథ్వీరాజు డైరెక్టర్లు పాల్గొన్నారు. పెంపుదల విషయంలో మనకు ఆంధ్రప్రదేశ్ చాలా వేగంగా పురోగతి సాధిస్తూ ఉంది. సో దానికి సహకరిస్తున్న అందరూ విద్యుత్ శాఖ సంబంధించిన అందరూ ఆఫీసర్స్, మేబీ జెన్కో, ట్రాన్స్కో, లేదంటే ఇంకా డిస్కమ్స్ అందరూ ఆఫీసర్స్కు కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పబ్లిక్లో కూడా మనకి ఎనర్జీ కన్జర్వేషన్ మీద చాలా అవేర్నెస్ వచ్చింది. సో గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే ప్రతి ఇంట్లో ఐ థింక్ అంటే ఇంతకుముందు వేస్టేజ్ నుంచి సేవింగ్కి అందరూ కూడా మనకి ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకి ఇప్పుడు ఆల్రెడీ వక్తలు చెప్పినట్లు మనకి పిల్లలకి బేసిక్గా అంటే వాళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళకి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా దే విల్ బి ది మేజర్ దే విల్ బి ప్రాపర్ క్రియేటర్స్ ఆఫ్ ద అవేర్నెస్ అట్ వేరియస్ లెవెల్స్. అండ్ అంటే సెల్ ఫోన్ నుంచి తీసేసాం కదా అని నెగ్లెక్ట్ చేయడం వల్ల దాని కూడా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అదేవిధంగా అప్లయన్సెస్ సంబంధించి 5 స్టార్ రేటెడ్ ఏదైతే తక్కువ పవర్ తీసుకుని ఎక్కువ మనకి బెనిఫిట్స్ ఇస్తాయో, ఎక్కువ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే ఏసీస్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రిడ్జెస్ అవ్వచ్చు, టీవీస్ అవ్వచ్చు, వీటన్నిటి మీద కూడా మన కాస్ట్ ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా సో ఎనర్జీ సేవ్ చేయడం ద్వారా మనల్ని భవిష్యత్ తరాలకి ఎలాంటి ఇబ్బంది ఆటంకం లేకుండా భవిష్యత్ తరాలకి మనం మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం ఎనర్జీ సేవ్ చేయడం ద్వారా. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు గతంలో ఇప్పుడు ఎల్ఈడి బల్బు సంబంధించి లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించి కూడా మనం కన్వర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీలో కూడా మనం బిల్డింగ్స్ దగ్గర నుంచి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. రెన్యూబుల్ ఎనర్జీలో కూడా రెన్యూబుల్ ఎనర్జీ మీద కూడా పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం వల్ల అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు. సమ్మెలో ఉన్న వారంతా భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. చీరకొంగు జాపి భిక్షాటన చేశారు. సమ్మెలో భాగంగా 8వ రోజు ఆందోళన జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కొనసాగింది. పాదచారుల వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు తులసి హెచ్చరించారు. ఈ రోజు అంగన్వాడీల సమ్మె 9వ రోజుకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు భిక్షాటన కార్యక్రమం చేస్తున్నాము. ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వేతనాలు కానీ పెంచకపోతే తదుపరి కార్యాచరణ అంగన్వాడీలు అందరూ కూడా ఈ భిక్షాటన చేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి అని తెలియచెప్పడం కోసమే ఈరోజు భిక్షాటన కార్యక్రమం చేస్తున్నాము. అంగన్వాడీలకు న్యాయమైన డిమాండ్లు అండి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇమ్మని చెప్తున్నాం. అలాగే గ్రాడ్యుటీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అన్ని యాప్లు ఒకే యాప్లో వచ్చిన రోజు మేము సవ్యంగా పనిచేసి మన ప్రశాంతంగా ఉంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకున్నాం. ఈ రోజు వరకు కూడా ఇక్కడి విన్నవించుకోవడం అంటే కాదు, హెచ్చరిస్తున్నామండి అంగన్వాడీలు అందరూ కూడాను. న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని గంతి దించుతామని చెప్పేసి
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. పుందాపూర్ వ్యాసరాజ మఠం పీఠాధిపతి లక్ష్మీంద్ర తీర్థ స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ మంత్రి చింతామోహన్, నటి భువనేశ్వరి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. రైతు బాంధవుడు 36 ఏళ్ల పాటు ఏకతాటిగా విశాఖ డైరీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన ఆడారి తులసిరావు చిరస్మరణీయులని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. విశాఖ డైరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తులసిరావు 15 అడుగుల కాంస్య విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ రమాకుమారితో కలిసి డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన విశాఖ డైరీ సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డైరీ బోర్డు డైరెక్టర్లు, ఉమ్మడి జిల్లాల్లో గల పాల సంస్థల అధ్యక్షుడు, పాలక వర్గాలు, పాడి రైతులు తులసిరావు అభిమానులు పాల్గొన్నారు. తెలుగు భాష మాధుర్యానికి వ్యాకరణమే కారణమని ఆంధ్ర విశ్వకళా పరిషత్ ప్రిన్సిపల్ ఆచార్య ఏ నరసింహరావు అన్నారు. వ్యాకరణ భేరి పరవస్తు చిన్నయ్య సూరి జయంతి తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పరవస్తు పద్యపీఠం, తెలుగు దండు, ఆంధ్ర కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫణిసేన సూరి, ఏయు ఆచార్యులు వెలమల సింహన్న, ఆచార్య గజ్జా యోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స ఎందుకయిందంటే దానికి వ్యాకరణం అనే మాధుర్యాన్ని పరవస్తు చిన్నయ్య సూరి కారణంగా చెప్పారు. వ్యాకరణ స్ఫూర్తితోనే భాషకు ప్రాముఖ్యం పెరిగిందన్నారు. తెలుగు భాషకు చక్కటి అలంకారాన్ని ఆయన ఇచ్చారని కొనియాడారు. మూల స్తంభం లాంటి వారు. ఆ గంధం ఎంత పరిమళిస్తుంది అంటే ఈ రోజుకి కూడా ప్రజలందరూ తెలుగు భాషని మెచ్చుకుంటున్నారు, తెలుగు భాష మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు. తెలుగు భాష అంటే దేశంలో అన్ని భాషల కన్నా గొప్ప భాష అని అందరూ కూడా ప్రస్తుతిస్తున్నారు. దీని అంతటికీ మూల కారణం వ్యాకరణం. వ్యాకరణమే మన భాషకి అందాన్ని, అలంకారాన్ని ఇచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో రకాల వ్యాకరణ పరిక్రమణలలో సందులు, సమాసాలు, అలాగే వ్యాకరణం మిగిలిన ఆ విషయాలన్నీ కూడా మన భాషకి వన్నె తెచ్చి బోధించడంలో భాగంగా ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేసి తెలుగు శాఖ విద్యార్థుల్ని ఉత్తమ తెలుగు విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్న అనటంలో ఏ రకమైన సందేహం లేదు. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించి తెలుగు భాష యొక్క ప్రాధాన్యాన్ని వివరించడమే కాకుండా తెలుగు భాషలో వాళ్ళకి ఒక ఆసక్తిని ఏర్పరచడం, వాళ్ళకి ఒక పాండిత్యాన్ని అభివృద్ధి చేయడంలో ఈ శాఖ చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఈ శాఖ అధ్యక్షులు జర్ర అప్పారావు గారి ఆధ్వర్యంలో నెలలో కనీసం 4-5 కార్యక్రమాలు తగ్గకుండా జయంతి వేడుకలు, ఇలాంటివన్నీ కూడా వర్ధంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఓటర్ల జాబితా రూపకల్పనపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఓటర్ల జాబితా పరిశీలకులు శ్యామలారావు అన్నారు. ఏ కోణంలో ప్రశ్న వేసినా జవాబు చెప్పే విధంగా సిద్ధమై ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా విశాఖ కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్షించారు. బిఎల్ఓలు అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జేసీ విశ్వనాథంతో పాటు అధికారులు పాల్గొన్నారు.
గుడివాడ అప్పన్న సేవలు చిరస్మరణీయమని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. అప్పన్న 44వ వర్ధంతిని పురస్కరించుకుని బీహెచ్పీ వద్ద గ్లోబెక్స్ వద్ద ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు. గుడివాడ అప్పన్న మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేశారు. అప్పన్న స్ఫూర్తితోనే గురునాథరావు అమర్లు ప్రజాసేవకు అంకితం అవుతున్నారని చెప్పారు. అప్పన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నామని మరో మంత్రి గుడివాడ అమ్మనాథ్ అన్నారు. అప్పన్న కుమారుడు గుడివాడ అప్పలమూర్తి, గుడివాడ లతీష్, 70వ వార్డు కార్పొరేటర్ ఊర్కూటి చందు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, కార్పొరేటర్లు రాజాన రామారావు, కేబుల్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. పేరు పెట్టడానికి ఈ ప్రాంత ప్రజలకు పట్టాలు ఇవ్వడం కానివ్వండి ఒక ఆశయంగా చేసుకొని ఆయన పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆయన తదనంతరం ఆయన తనయుడు అయినటువంటి గురునాథరావు గారు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా రానున్న కాలంలో కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్ మా హయాంలో కూడా నేను కార్పొరేటర్ ఉన్న సమయంలో కూడా ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా మరింత అభివృద్ధి చేస్తాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి మా ప్రాంత గుడివాడ అభిమానులకు, గుడివాడ అప్పన్న కాలనీ ప్రజలకు ఇచ్చేసినటువంటి ఈ మీడియా మిత్రులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన 11 సంవత్సరాలు సర్పంచ్గా చేసి ఈ కాలంలోనే, ఎందుకంటే ఆయన అనారోగ్య కారణాల వల్ల 9 మాసాల్లోనే చనిపోవడం జరిగింది. ఆ 9 మాసాల్లోనే ప్రతి ప్రాంతానికి అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని చెప్పి మొట్టమొదటిగా ఇందులో అప్పన్న కాలనీ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆ విధంగానే ఆ కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మాట మీద పెద్దల ద్రోణరాజు గారు ఆ తర్వాత ఆయన వచ్చి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆ కార్యక్రమం నేను చేస్తానని చెప్పి ఆ కాలనీ ఏర్పాటు చేసి ఆ విధంగా ఆడుకోవడం జరిగింది. అందుచేతనే ఈవేళ ఆ కాలనీ ఎక్కడుందో తెలియాలంటే హైవేలో దగ్గరగా ఉంటే ఇక్కడ విగ్రహం పెడితే బాగుంటుందని చెప్పి మా ట్రస్ట్ ద్వారా ఆలోచించి గుడివాడ అప్పన్న మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. దీన్ని ఇచ్చేసినటువంటి ముత్యాల నాయుడు గారికి, అమర్నాథ్కి, మిగతా వాళ్ళందరికీ, కార్పొరేటర్లకి అందరికీ పేరు పేరున ఇక్కడ ఇచ్చేసినటువంటి గుడివాడ అభిమానులకి అందరి నోట ఘంటసాల పాట పేరిట ఈ నెల 22న సంగీత విభావాలు నిర్వహిస్తున్నట్లు అమ్మాజమ్మ ట్రస్ట్ చైర్మన్ ఎస్ఎన్కే మహంతి తెలిపారు. రామ్నగర్లోని సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్తో ట్రస్ట్ ఆధ్వర్యంలో 22న అల్లూరు విజ్ఞాన కేంద్రంలో సాయంకాలం ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రముఖ గాయకులు పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నా తిరుమలరావు కోరారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఘంటసాల గారి నోట లేదంటే ఘంటసాల గారి పాట అందరి నోట, ఈ మాట మటుకు చాలా బాగుంది. మీరు వస్తే పాట కూడా చాలా బాగుంది అంటారు. దయచేసి మీ అందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. దీనికి ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్కి సంబంధించి గౌరవ అధ్యక్షులుగా కొనతాల రాజు గారు, మరి ప్రధాన కార్యదర్శిగా మన తిరుమలరావు గారు, వీరి ఆధ్వర్యంలో ముఖ్యంగా నడుస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఎప్పుడూ కూడా తిరుమలరావు గారు చెప్పినట్టు మా అమ్మగారు, నాన్నగారు అమ్మాజమ్మ సూర్యప్రకాశరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అనేది దాన్ని కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి అనుకోవడం జరిగింది. నేను కూడా తప్పకుండా వస్తాను. మీరందరూ కూడా తల్లిదండ్రులు ప్రేమించేవాళ్ళు, ఘంటసాలను అభిమానించేవాళ్ళు, పాటలను ఆదరించేవాళ్ళు, మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సంగీత విభావరిలో కాకినాడకు చెందిన పివి రమణ గారు సుప్రసిద్ధ గాయకులు, అలాగే న్యూ రోజ్లాల్ ఆర్కెస్ట్రా ద్వారా ఎన్నో సంగీత విభావరిలో ఎన్నో పాటలు పాడినటువంటి గొప్ప గాయకుడు కె రాజప్రసాద్, అలాగే పోర్టు ఉద్యోగిగా అనేక దేశ విదేశాల్లో జరుగుతున్నటువంటి సంగీత విభావరిలో ఘంటసాల గారి పాటలు పాడుతూ అందరినీ మెప్పించినటువంటి గాయకుడు పనిభూషణ్. ఇటువంటి వాళ్ళనితో ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంచర్ల ఉపేంద్రబాబు నటించినటువంటి ఉపేంద్రగాడి అడ్డ ఒక చిత్రంతోనే ఆయన జనాల దృష్టిలో మంచి ఆకర్షితులైనటువంటి వ్యక్తి. మెడికల్ రిప్స్ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. మందుల ధరలు తగ్గించాలని కోరుతూ ఆందోళన చేశారు. దేశవ్యాప్తంగా 3 లక్షల మంది రిప్స్ సమ్మె చేస్తున్నారని అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. మందులపై జీఎస్టీ ఎత్తివేయాలని, ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే రైట్ టు హెల్త్ అని మనకు చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు ఇవ్వాలి.
కానీ ఉచితంగా మందులు ఇవ్వకుండా వాళ్ళు కొనుక్కునే మందుల పైన కూడా 28% వరకును జిఎస్టీ కట్టమండం అనేది అత్యంత హేయమైన చర్య. అంతేకాకుండా మెడికల్ రిప్రజెంటేటివ్కి ఈరోజు ఉద్యోగ భద్రత పూర్తిగా లేదు. అంటే సేల్స్కి సంపూర్ణ బాధ్యత మెడికల్ రిప్రజెంటేటివ్ ఒక్కడే అని చెప్తున్నారు. కానీ మెడికల్ రిప్రజెంటేటివ్ అనేది అత్యంత చిన్న జాబ్ ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో. మిగతా పెద్ద వాళ్ళందరికీ బాధ్యత చేయకుండా మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం నుంచి తొలగించడం అనేది జరుగుతుంది. సేల్స్ అలాగే హరాస్మెంటు, ట్రాన్స్ఫర్సు, విక్టిమైజేషన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ మధ్య సర్వేలెన్స్ అంత సెపరేట్గా GPS ట్రాకింగ్ అనేది వచ్చింది. ఆ GPS ట్రాకింగ్ ఒకసారి కానీ యాప్ కానీ మేము డౌన్లోడ్ చేసుకుంటే మా తాలూకా మొత్తం యాక్టివిటీస్ అంటే ఈరోజు ఇవాళ మాట్లాడుతున్నట్టు మా మొబైల్ ఆపేసినా సరే అందులోకి మేనేజ్మెంట్కి తెలిసిపోతుంది అనమాట. అత్యంత దారుణమైన యాప్లు అనేవి మా తాలూకా ప్రైవసీకి భంగం కలిగించే విధంగా, మా ప్రైవసీకే కాదు డాక్టర్లు ఏమైనా స్పాన్సర్స్ అడిగినా వాళ్ళ మీద కూడా ప్రైవసీకి భంగం కలిగే విధంగా ఇది ఇటువంటి యాప్ అనేది ప్రమాదకరమైంది. కొన్ని కంపెనీలు అయితే ప్రిస్క్రిప్షన్కి ఫోటో తీయమంటున్నాయి. అంటే ఒక వ్యక్తి తాలూకా గోప్యతను కూడా భగ్నం కలిగించే విధంగా. ఎందుకంటే రోగి తాలూకా గోప్యతను పత్రికా రూపం కానీ అలా ప్రచురించడం కానీ డాక్టర్కి కూడా అర్హత లేదు. అటువంటిది మెడికల్ కంపెనీలు ఈ విధంగా ఫోటో తీయమనడం, అది కూడా మెడికల్ రిప్రజెంటేటివ్ బాధ్యత చేయకపోతే జీతాలు ఆపేయడం అని జరుగుతుంది. ఇటువంటివన్నీ చట్ట వ్యతిరేకమైన చర్యలు అన్నింటినీ కూడాను ఈరోజు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెలో భాగంగా ఇవాళ వెళ్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు ఈ నెల 26వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అలా కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ నేటి వరకు అమలు చేయలేదని అసోసియేషన్ అధ్యక్షుడు నోకరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఎందుకు నిరవధి సమ్మెలోకి వెళ్ళబోతున్నారంటే ఇప్పటికీ మున్సిపల్ కార్మికులకి ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఇప్పటికీ కూడా అమలు కాలేదు. 4.5 సంవత్సరాలు పూర్తి అయిపోయినా సరే మాత్రం వీళ్ళెవరిని కూడా ఈరోజు కూడా పర్మిట్ చేయలేదు. వీళ్ళకి ఎవరికి కూడా సమాన వేతనం ఇవ్వలేదు. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని చెప్పారు, మీరు అసెంబ్లీలో మీ కానీ చేత కాకపోతే దిగిపోండి, నేను కానీ అధికారంలోకి వస్తే 6 నెలల్లో ఈ కార్మికులందరూ కూడా పర్మిట్ చేస్తానని చెప్పారు. మరి ఈరోజు మీరు ఎందుకు పర్మిట్ చేయలేదని చెప్పని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే ఎవరైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వాటర్ సప్లై కార్మికులు కానీ అలాగే యూజీడీ కార్మికులు కానీ వాళ్ళకి హెల్త్ అలవెన్స్లు, రిస్క్ అలవెన్స్లు చెల్లించాలి. అలాగే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు చెల్లించాలి. అలాగే ఎవరైతే క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో క్యాబ్ డ్రైవర్లకి అందరూ కూడా 18,500 రూపాయల జీతం అనేది చెల్లించాలి. చెల్లించకపోతే మాత్రం రేపు 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ కార్మికులందరూ కూడా సమ్మెలోకి వెళ్తున్నారు. కాబట్టి ప్రజలకు ఎటువంటి అసౌకర్యానికి గురైనా సరే మాత్రం దానికి పూర్తి బాధ్యత అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పని తెలియజేస్తున్నాం. అలాగే కొన్ని యూనియన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పని తెలియజేస్తున్నాం. అలాగే కొన్ని యూనియన్లు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాయి. ఆ యూనియన్లకు మేము చెప్పేదంతా ఒకటే, ఎప్పుడైనా సరే సిఐటి యూనియన్ అనేది కార్మికుల వైపు ఉండి పోరాడేది తప్ప అధికారుల వైపు కానీ లేకపోతే ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్న ప్రభుత్వం వైపు కానీ ఉండేది కాదు. కార్మికులకు రావాల్సిన ప్రతి రూపాయి కోసం పోరాడేది. కాబట్టి మీ అందరూ కూడా అవాకులు చవాకులు పేలడం మానేసి ముందు సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట దీక్షలు చేశారు. గత 12 ఏళ్లుగా ఈ ప్రాజెక్టులో వెట్టి చాకరీ చేస్తున్నామని జిల్లా అధ్యక్షురాలు గౌరీ ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్రలో తమను పర్మనెంట్ చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ నేటికి నెరవేరలేదన్నారు. తక్షణమే తమను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని రెగ్యులర్ మాట పక్కన పెడితే మాకు కనీసం వేతనాలు నెలకి 1వ తారీఖున వేతనాలు ఇవ్వలేని పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందండి. ప్రభుత్వం సార్ మా డిమాండ్స్ అదే సార్, మమ్మల్ని మెయిన్ డిమాండ్ సార్ మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, మమ్మల్ని మాకు ఉద్యోగ భద్రతను కల్పించాలి. మాకు ఏదైతే రెగ్యులర్ లేని పక్షంలో మమ్మల్ని కనీసం హెచ్ఆర్ పాలసీ, హ్యూమన్ రిసోర్స్ పాలసీ అనేది ఉంది. మమ్మల్ని ప్రాజెక్ట్ అని చెప్తున్నారు ప్రతిసారి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని, కానీ మేము ప్రతిసారి అందులో ఉండట్లేదు. కారణం ఏమని అడిగేటప్పటికి ప్రాజెక్టు అంటున్నారు. ప్రాజెక్ట్ అయినప్పుడు మాకు ఎందుకండి హామీ ఇవ్వడం? మా చేత ఈ ప్రభుత్వం తలపెట్టేటువంటి ప్రతి కార్యక్రమాన్ని, నాడు నేడు అవ్వచ్చు, జేవీకే అవ్వచ్చు, జిఆర్ సర్వే అవ్వచ్చు, ప్రతి కార్యక్రమాన్ని మా చేత చేయించుకుంటుంది. కానీ మమ్మల్ని రెగ్యులర్ చేయండి అని మేము ప్రత్యేకమైన డిమాండ్ అడిగేటప్పుడు మమ్మల్ని ప్రాజెక్ట్ అంటుంది. ప్రాజెక్ట్లో ఉన్నటువంటి మెప్మా వాళ్ళని ఈరోజు రెగ్యులర్ చేసింది.
అదే ప్రాజెక్టులో ఉన్న వాళ్ళని మమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయదు? సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది, ఎవరైతే సమానమైనటువంటి పని చేస్తే ఆ సమానమైనటువంటి వేతనం కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఈ రోజు మాకు వేతనము మమ్మల్ని కనీసం రోజుకు కూలి చేసుకున్న వాడికి ఒక 700 రూపాయలు వచ్చినట్టు కూడా మాకు కనీసం లేదు. ఈ రోజు మా కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం ఏర్పడితే మేము ఎక్కడో ఒక అప్పులు చేసుకొని పిల్లలకో మాకో రోగాలకి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం ఉద్యోగ భద్రత పక్కన పెడితే హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డ్స్ కూడా లేవు. ఇన్ని కష్టాలు పడుతున్నా మాకు మెయిన్ అండి ఈ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నా, మా సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరి తరపున మాకు రెగ్యులర్ అనేది కల్పిస్తే మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాం. న్యూ హోప్ ఫౌండేషన్ 8వ వార్షికోత్సవ వేడుకలను స్థానిక హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మంచాల మల్లేశ్వరి ఆధ్వర్యంలో సమాజానికి విశేష సేవలు అందించిన పలువురిని ఈ సందర్భంగా సత్కరించారు. తాను MBA చదువుకున్నాక బ్యాంకు ఉద్యోగాన్ని వదులుకుని సమాజ సేవకు అంకితమయ్యారని మల్లేశ్వరి తెలిపారు. తనతో పాటు సమాజానికి విశేష సేవలు అందించిన వారిని వార్షికోత్సవం సందర్భంగా సత్కరించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ని. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తూ మీ అందరికీ నేను సుపరిచితమే. కానీ ఇవాళ 8వ వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ తోటా నాగేష్ గారు, అదేవిధంగా రామారావు గారు, అదేవిధంగా కాళ్ళపాలెం బుజ్జి గారు, ప్రభా గారు, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వీళ్ళకి తెలియజేస్తున్నాను. ఎంతో మంచి సహృదయంతో వీళ్ళందరూ ముందుగా వచ్చి అందరికీ ఒక 100 అవార్డ్స్ వాళ్ళ చేతుల మీదుగా ఇప్పించడం అనేది నాకెంతో సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరి యొక్క సేవా గుణం ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఆ సేవా గుణాన్ని గుర్తించి మీడియా వాళ్ళకి అయితేనేమి, GVMC వాళ్ళకి, అలాగే ఉచిత వైద్యం చేస్తున్న డాక్టర్స్కి, అదేవిధంగా ఇండివిజువల్గా సర్వీస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని గుర్తించి మేము స్క్రూటినైజ్ చేసి 100 అవార్డ్స్ ఇచ్చాము. ఇలా మీ సపోర్ట్ నాకు ఉంటే ఇంకా ముందు మంచి మంచి కార్యక్రమాల ద్వారా మీ అందరికీ నేను న్యూ హోప్ ఫౌండేషన్ ద్వారా అందుబాటులో ఉంటానని తెలియజేస్తాను. స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ 3 కేంద్రమే చేపట్టాలని CPM రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. CPM కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీలంతా కలిసి కేంద్రంతో పోరాడాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులతో పాటు R&R ప్యాకేజీ ప్రయోజనాలు అందించాలన్నారు. అంగన్వాడీలకు కేవలం 300 కోట్ల నిధులు కేటాయిస్తే వారి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించి సమ్మె విరమణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా మన తెలుగు ప్రజలు ముందు అగ్రభాగంలో ఉంటూ వచ్చారు. ఎక్కడ ఏ హక్కులకు భంగం కలిగినా కూడా మనం దానికి వ్యతిరేకంగా గళమెత్తున్నాం. అలాంటిది మన ఎంపీలు తెలుగు ప్రజల యొక్క ప్రతిష్టను దెబ్బ కొడుతూ ఢిల్లీలో బీజేపీ పల్లకి మోసి వాళ్ళకు ఊడిగం చేయటం అనేది ఇది చాలా గర్హనీయమైనటువంటి విషయం. తలవంపులు తెలుగు జాతికే తలవంపులు తెచ్చేటువంటి విధంగా వైసీపీ వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా వైసీపీ, టీడీపీ ఇద్దరు మీరు ఇండియా బ్లాక్లో చేరతారా, ఇండియా బ్లాక్ న్యూట్రల్గా ఉంటారా, దట్ ఈజ్ పొలిటికల్ స్టాండ్. మీ డిఫరెంట్ మీ పొలిటికల్ స్టాండ్ ఏంటో మీకు చేయండి. మీ పొలిటికల్ స్టాండ్ మార్చుకోండి, ఇంకోటి నేనేం డిమాండ్ చేయట్లేదు. కానీ ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చినప్పుడు 141 మంది ఎంపీలను అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేస్తే దాని మీద మీరు గళం ఇప్పకపోతే ఎందుకు ఆ పార్టీ అనేది? ఆ పార్టీని రద్దు చేసుకోవడం మంచిది. దాని మీద మాట్లాడకపోతే ఏదో ఒకటి చెప్పండి. పోనీ రైట్ అయితే రైట్ అని చెప్పండి, తప్పు అయితే తప్పు అని చెప్పండి. అందుకే నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చొని మన ప్రజలను అవమానించడం ఇది ఏమాత్రం సబబుగా లేదు. అందుకని 22వ తేదీ ఇక్కడ జరిగేటువంటి నిరసన కార్యక్రమాల్లో ఇండియా బ్లాక్లోని పార్టీలతో పాటు వైసీపీ, టీడీపీలు కూడా ముందుకొచ్చి దీన్ని బలపరచాలని చెప్పి. హెడ్లైన్స్ మరోసారి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనదే విజయం. పోలిపల్లి యువగళ విజయోత్సవంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ధీమా. విదేశీ విద్య, సివిల్స్ పాస్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం అండ. ఆర్థిక సాయాన్ని వారి ఖాతాల్లోకి జమ చేసిన సీఎం జగన్. ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవాలి. వారోత్సవాల ముగింపు సభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున వెల్లడి. అంగన్వాడీలో వినూత్న నిరసన. సమ్మెలో భాగంగా జోలుపట్టి భిక్షాటన చేసిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.